ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఆయన చేతి నీడలో మీరు మీ కుటుంబాలు సురక్షితంగా ఉన్నారని, గతించిన వారమంతా కూడా దేవుడు మీకు తోడేయండి ప్రతి పరిస్థితిని దాటించి ఈరోజు సజీవులుగా నిలబెట్టి మరి ఒక వారంలోనికి ప్రవేశపెట్టారు. ఈ గతించిన వారమంతా దేనిని బట్టి మీరు కృంగిపోయారో, దేనిని బట్టి మీరు కంగారు పడ్డారో, ఏ విషయాలను గురించి ఏడ్చారో ప్రతిదాన్ని దాటించి దేవుడు మరలా నూతన వారంలోనికి ప్రవేశపెట్టారు. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉంటారు. పరిస్థితులను బట్టి భయపడకండి, కలవరపడకండి, ఏ విషయాన్ని గురించి కన్నీరు కార్చకండి. సృష్టికర్తైన దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన విన్నపముల గురించి చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. ఏ సమస్యలో ఉన్న తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ఈ సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి ఏకాత్మతో ఏక మనస్సుతో మన కొరకు ప్రార్థించినట్లుగా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రార్థన ఆలకించే దేవుని చేతులకు మనందరం సమర్పించుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పోరాడదాం దేవుని సన్నిధిలో. సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. అనేక విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమెన్. సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఏ సోర్సు నీ జీవితంలో లేకపోయినా, ఎవ్వరి తోడు నీకు లేకపోయినా, ఎవ్వరి సహాయము నీకు లేకపోయినా, నీ జీవితంలో ఉన్న సమస్యలను దాటడానికి ఏ మార్గం లేకపోయినా, ఏ అవకాశం లేకపోయినప్పటికీ కూడా నేనున్నాను. నేను తప్పక నీ ఎండిపోయిన జీవితాన్ని తిరిగి నీళ్లతో నింపుతాను. పాడైపోయిన నీ బ్రతుకును తిరిగి బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సాధారణంగా అనుకుంటాం మనం ఒక విషయంలో గెలవాలంటే, ఒక విషయాన్ని దాటాలంటే, ఈ సమస్య వచ్చింది, దీని నుండి నేను విడిపించబడాలంటే పలానా మార్గం నాకు కావాలి, ఆ విషయం ఉంటేనే నేను దాటగలుగుతాను, ఆ పరిస్థితి వలననే నేను ముందుకు సాగగలుగుతాను అనుకుంటాం. కానీ దేవుడు తెలియజేసిన మాట, మీరే పరిస్థితి గుండా వెళ్ళకపోయినా, మీ చేతిలో ఏది లేకపోయినా, శూన్యముగా నీ జీవితం ఉన్నా, శూన్యమైన చేతులతో నీవున్నా, శూన్యములో ఒంటరిగా నీవు ఉన్నప్పటికీ కూడా నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని, దాటిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నిజమే కదా. గాలి లేకపోయినా, వర్షం లేకపోయినా, మీ మందలు మీ పశువులు త్రాగటానికి ఈ లోయ నీళ్లతో నిండుతుంది అంటే మిమ్మల్ని సమృద్ధితో నింపుతాను. మీ జీవితంలో ఏమీ లేకపోయినా, అంత శూన్యమైపోయిన పరిస్థితిలో కూడా నేను నూతన సృష్టిని చేసి నీ జీవితాన్ని నింపుతానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నీ జీవితంలో గాలి లేదేమో, కానీ గాలిని సృష్టించిన దేవుడు నీ జీవితంలో ఉంటే ఆ గాలిని నీ జీవితంలో సృష్టించగలడు. వర్షమే లేకపోయినా ఆ వర్షాన్ని సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో వర్షాన్ని సృష్టించగలడు ఆయన. ఈరోజు మీరు ఏది లేదనుకుంటున్నారో, ఇది లేదు కాబట్టి నా జీవితం ఇలా ఉంది, ఆ పరిస్థితి నాకు లేదు కాబట్టి నా బ్రతికి ఎలా ఉంది, నా బిడ్డల బ్రతికి ఎలా ఉంది, ఇవి లేవు కాబట్టి నా కుటుంబం ఏ విధంగా ఉందని మీరు నలిగిపోతున్నారు కదా. అయితే అవన్నీ సృష్టించిన ప్రభు వైపు చేతులెత్తండి.
ఆయనను ఆశ్రయించండి. వాటన్నిటికీ కారణం ఆయనే. అవన్నీ సృష్టించిన వాడు ఆయనే. నీ జీవితంలో నువ్వు పొందుకోవడానికి కారణం ఆయనే. నువ్వు కలిగి ఉన్న వాటన్నిటికీ కూడా కారణం ఆయనే. మీరేది లేదనుకుంటున్నారో, ఏదైతే నా జీవితంలో మీరేది లేదనుకుంటున్నారో, ఇక నా జీవితంలో దీనిని నేను పొందుకోలేను, ఇక నాకు కుదరదు అనుకుంటున్నారో, వాటిని సృష్టించిన దేవుడు వాటికంటే గొప్పవి నీ జీవితంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అబ్రహాము ఒంటరిగా ఏమీ లేకుండా వట్టి చేతులతో బయలుదేరాడు. దేవుని మాట విని దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను. నా వెనుక ఎవరు లేకపోయినా, నా స్వంత వారిని విడిచిపెట్టాను, నా బంధువులను, స్నేహితులను, నా స్వంత ఊరిని, నాకు కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వెళ్తున్నాను. అయినప్పటికీ నేను భయపడడం లేదు. నన్ను సపోర్ట్ చేసేవారు, నాకు సహాయం చేసేవారు నా వెనుక ఎవ్వరూ ఉండరు. అయినప్పటికీ కూడా వారందరికీ కారణభూతుడు, అవన్నీ సృష్టించిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను పిలిచాడు, ఆయన నన్ను రమ్మన్నాడు. ఆయన వెనుక నేను వెళ్తున్నాను కాబట్టి నాకు భయం లేదు. నాకు కావలసినవన్నీ కూడా నన్ను వెంబడిస్తాయి, ఎందుకంటే నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను కాబట్టని. అబ్రహాము అంతా విడిచిపెట్టేసి వట్టి చేతులతో భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటి పిచ్చి పట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ గురి లేకుండా, ఏమీ తెలియకుండా భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అందరూ కూడా అబ్రహాంకి ఒక గురి లేకుండా వెళ్ళిపోతున్నాడని అనుకునే ఉంటారు. కానీ దేవుని గురిగా పెట్టుకొని, దేవునిని తన ఎదుట పెట్టుకొని, నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నా ముందున్న ప్రభు వైపు చూస్తూ వెళ్ళిపోతాను. నా జీవితాన్ని ప్రభువుతో సాగిస్తాను, ప్రభువుతో నేను వెళ్తానని ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు తన గురి, తను వెనుకున్న వారికి తెలియకపోయినప్పటికీ కూడా. అందుకే ధైర్యంగా ప్రారంభించాడు ప్రయాణాన్ని. దేవుడు ఒక్కసారి కూడా అబ్రహాం విడిచిపెట్టలేదు, పరీక్షిస్తున్నాడు. కానీ ఆ పరీక్ష తర్వాత గొప్ప ఆశీర్వాదాలతో నింపుతూ అబ్రహాము నడిపించాడు దేవుడు. చివరికి అబ్రహాం గురించి వ్రాయబడింది, ఆ దినాల్లో అబ్రహాము చాలా ధనవంతుడిగా ఉన్నాడంట. అక్కడున్న వారందరిలో అబ్రహామే గొప్పవానిగా ఉన్నాడు. అనేక మందికి ఆశ్రయముగా ఉన్నాడు, అనేక మందికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. నిజమే కదా, మన గురి ప్రభువైతే, మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగితే, మన ధనాన్ని, మన బలాన్ని, మన బ్యాక్గ్రౌండ్ని, మన బంధు బలగాన్ని, మనకున్న ఆస్తిపాస్తులను, మన ఆరోగ్యాన్ని, లేక మన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, మనం చేస్తున్న పనిపాట్లను చూస్తూ ముందుకు సాగినట్లయితే అనేకసార్లు ఓడిపోతాం, అనేకసార్లు కృంగిపోతాం. ఎందుకంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇంత నాకు ఉంది కదా అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయాన అవన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వస్తుంది. కానీ మన గురి ప్రభువైతే, నేను ప్రభువును వెంబడిస్తున్నాను, ఆయనను చూస్తూ వెళుతున్నానని అబ్రహాము వలె దేవుని చూస్తూ ముందుకు వెళ్తే, ఆయనే వారికి సోర్స్గా ఉంటాడు, ఆయనే వారికి వైద్యుడిగా ఉంటాడు, ఆయనే వారికి బోధకుడుగా ఉంటాడు, ఆయనే వారిని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏది రాకపోయినా నీ మందలు, నీ పశువులు త్రాగటానికి ఆయన సమృద్ధైన నీటిని దయచేస్తాడు. మీ జీవితంలో ఏది లేదనుకుంటున్నారో దాన్ని సృష్టించిన దేవుడు నీతో ఉంటే నీకు లోటు లేదు, సమస్తాన్ని అనుగ్రహించగలైనా. కాబట్టి ఈరోజు అందరం కూడా, తండ్రి అవునయ్యా, ఇంతవరకు నా సోర్సెస్ మీద నేను ఆధారపడ్డానయ్యా, ఇది మొదలుకొని నీ మీద ఆధారపడతాను, నిన్ను చూస్తూ ముందుకు సాగుతానని అందరం కూడా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ద్రాక్ష తీగెలు పూత పూయకపోయినా, కొబ్బరి తోటలు కాపు కాయకపోయినా, అరటి చెట్లు ఇక ఫలింపకపోయినా, చీనిలో
యేసు నమ్మదగిన దేవుడు నా యేసు అమ్మ విడచిన విడువడు ఎడబాయడు సర్వ సృష్టికర్త శక్తి నా క్రీస్తు అడుగు తడబడనివ్వడు పడనివ్వడు నమ్మదగిన దేవుడు నా యేసు నమ్మదగిన దేవుడు నా యేసు తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడయుండి, గతించిన వారంలో మాకు వచ్చిన ఒడిదుడుకులు, భయములు, బెంగ, భీతి, కలవరము, హృదయం నిండా గాయము, ఏమవుతుందో ఎలా అవుతానో ఏంటో అని తెలియని పరిస్థితులు గుండా ప్రయాణించినప్పటికీ కూడా నీ కృపచేత మమ్మల్ని అవన్నీ దాటించి ఈరోజు సజీవులుగా నిలువబెట్టి మరి ఒక వారంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీ జీవితంలో ఏది లేకపోయినా నేను మీకు తోడుగా ఉన్నాను, నేను సమస్తాన్ని దయచేస్తానని వాగ్దానం చేశారు. అయ్యా, ఈరోజు ఏ లోటుతో, ఏ కొరతతో, దేనిని పొందుకోలేక, ఏది లేక సఫర్ అయిపోతే ఈ వాగ్దానాన్ని విన్నారో పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరి జీవితంలో వారి లోటును పూడ్చి వేస్తున్నందుకు వందనాలు. వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేస్తున్నందుకు వందనాలయ్యా. వారి అక్కర్లన్నీ తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. మీరే వారి సోర్స్గా ఉండి వారి సమస్తముగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉండి వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్క కుమార్తెను, ప్రతి ఒక్కొక్క కుమారుణ్ణి అందరినీ కూడా నీ బలమైన, బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఎందుకంటే నా చేతులు బలహీనమైనవి, నేను చెయ్యలేనయ్యా, కానీ మీరు చేయగలరని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నీ చేతులు లేవనెత్తగలవు, నీ చేతులు స్వస్థపరచగలవు, నీ చేతులు అద్భుతాలు చేయగలవు, నీ చేతులు బలమెనువ్వగలవు. పడిపోయిన వారిని అందరినీ కూడా నీ చేతులు లేవనెత్తగలవు తండ్రి. అందుకే నీకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి సమస్య నుండి విడిపించి, ప్రతి వేదన నుండి విడిపించి, వారికి అసాధ్యమైన ప్రతి కార్యమును కూడా మీరు జరిగించి అద్భుతాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ పరిస్థితులను చూసి బలహీనపడిపోయారా? భయపడకండి. సృష్టికర్త మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ కూడా ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.